నార్సింగి పోలీస్ స్టేషన్లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇద్దరు జేసీబీ డ్రైవర్ల మధ్య గొడవ ఆసరాగా చేసుకొని తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సంపత్ కుమార్ మండిపడ్డారు. జేసీబీ ఓనర్ కి న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బులు అడిగితే తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వ హనానికి బీఆర్ఎస్ నేతలు పడ్డారన్నారు. కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశానని సంపత్ పేర్కొన్నారు. 8 కోట్ల రూపాయలు అడిగిండు జేసీబీ కాదు, నాకే అడిగినట్లు చిత్రీకరించి నమస్తే తెలంగాణలో ఒక తప్పుడు వార్త ప్రచురించి ఆ తప్పుడు వార్తను, ఎందుకంటే మేము కాంగ్రెస్ అది టీఆర్ఎస్ పత్రిక కనుక ప్రచురించి ఆ ప్రచురించిన ఆర్టికల్ను బేస్ చేసుకొని వాళ్ళ పెయిడ్ మీడియా ఛానల్స్ ఏవైతే ఉంటాయో ఆ తెలుగు స్క్రైబ్ అని మిగతా యూట్యూబ్ ఛానల్లో విచ్చలవిడిగా ప్రచారం చేసి దాంతోపాటు అదే ఆర్టికల్ను బేస్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు ట్వీట్ చేయడము, హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టడము, క్రిషాంక్ వాళ్ళ స్పోక్స్ పర్సన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడము, ఈ తెలుగు స్క్రైబ్ కానీ నమస్తే తెలంగాణ కానీ ఈ యూట్యూబ్ ఛానల్ కానీ ఇచ్చి అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయడం, ఏమాత్రం వాస్తవం లేకుండా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా ఒక్క ముక్క కూడా నా గురించి కానీ నేను వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసినట్టు కానీ ఏమీ లేదు. కానీ పదే పేపర్ చూపిస్తారు 8 కోట్లు, పేపర్ చూపిస్తారు 8 కోట్లు. అంత మంచిగా చదువుకున్న వాళ్ళు కూడా కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీని నన్ను బద్నాం చేయాలని, అప్రతిష్ట పాలు చేయాలని చేసినటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. పదే చెప్పినాం, ఏమీ లేదురా బాబు, చూసుకోండి, ఉట్టిగా పేపర్ చూపించి అబద్ధాలను వక్రీకరించి మాట్లాడకండి, మీ స్థాయికి అది మంచిది కాదని చెప్పినప్పటికీ వినకుండా నా వ్యక్తిత్వ హనానికి పాల్పడరు. ఏఐసీసీ కార్యదర్శిగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తూ 35 సంవత్సరాలు నిష్కలంకంగా ఎక్కడ కూడా మచ్చ లేకుండా 35 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, శాసనసభ్యుడిగా పనిచేసిన అటువంటి నా గౌరవానికి భంగం వాటిల్లింది, నా వ్యక్తిత్వాన్ని హననం చేశారు కనుక చట్టరీత్యా చర్య తీసుకోమని చెప్పి ఏసీబీ గారిని కలిసి ఫిర్యాదు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel